ఈ గుడారాలు స్థిరమైనవి కాదు. ఎందుకంటే వారి ప్రయాణంలో అలసిపోయినటువంటి తరుణంలో ఎక్కడైతే వారు అలసిపోయారో ఆ అలసిపోయిన సమయంలో కొద్దిపాటి రెస్ట్ని తీసుకోవడానికి, విశ్రాంతిని పొందుకోవడానికి గుడారాన్ని వేసుకుని అక్కడ కొంతకాలం వారి నివాసం ఉండి మరలా ఆ టెంట్లన్నింటిని కూడా ఓడదీసుకుని, ఆ గుడారాలను ఓడదీసుకుని వారి ప్రయాణాన్ని కొనసాగింపు చేస్తున్నటువంటి దినాలవి. ఈ దినాలలో మోషే దేవుని సన్నిధిలో మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న రీతికినే మోషే భక్తుడు దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ప్రతి విశ్వాసి కూడా గ్రహించవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే, మన భవిష్యత్తు కాలం ఏమై ఉంది, మన భవిష్యత్తు ఏమై ఉంది. చాలా మంది ఈ రోజుల్లో కూడా మనం చూస్తే ఈ రోజు గురించినటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ వారి జీవితాలను తమకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో కొనసాగింప చేసేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కానీ కాదండి, విశ్వాసి భవిష్యత్తు జీవితాన్ని చూడగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ భక్తుడైనటువంటి మోషే చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ప్రభువా, తరతరములకు మా నివాస స్థలము నీవే. ఈ లోకంలో ఎంతకాలం మేము జీవించినా కానీ మా స్థిరమైన నివాసం మీ దగ్గరే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప బంగళాలో మేము బ్రతుకుతూ ఉన్నాం, ఎంత చక్కటి నివాస స్థలాల్లో మేము జీవిస్తూ మా తల దాచుకుంటూ ఉన్నాం. ఒకవేళ పూరి గుడిసెల్లో మేము బ్రతుకుతూ ఉన్నా, పెంకిటింట్లో మేము ఉంటూ ఉన్నా, ఈ నివాస స్థలాలు అనేవి శాశ్వతమైనవి కాదు. ఎందుకంటే ప్రాక్టికల్ గా తన జీవితంలో చూశాడు భక్తుడైనటువంటి మోషే. ఈ యాత్రలో వెళుతూ ఉన్నారు, ఒక స్థలాన్ని కాదని ఒక స్థలాన్ని విడిచిపెట్టి, ఒక దేశాన్ని విడిచిపెట్టి, అక్కడ నివాసాలను విడిచిపెట్టి వారు కొనసాగుతూ ఉన్నారు. స్థిరమైనటువంటి నివాస స్థలము కానానులో ఉన్నదని అప్పుడు అనుకుంటూ ఉన్నాడు, కానానులో నివసించడమే కాదు, నా స్థలం నా ప్రభు దగ్గర ఉంది. కనుక ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క ఉనికినికి, అలాగే మానవుని యొక్క పెళుసుతో కూడుకున్నటువంటి జీవితానికి వ్యత్యాసాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ ఏమంటున్నాడు అంటే, 2వ వచనంలో, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పర్వతాలు పుట్టక మునుపు, ఈ భూలోకమే పునాది వేయబడక మునుపు నీవు దేవుడిగా ఉన్నావు. ఒకసారి ఈ మాటని మన జీవితాల్లో అన్వయించుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆ బ్రతుకు దినాలను లెక్కించుకుంటూ వస్తే ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల